శ్రేయస్ అయ్యర్ కర్మగాలినట్టుంది. వరుసబెట్టి అన్ని మ్యాచ్లు ఒక్కడ తప్ప అన్ని ఓటమి పాలయ్యాడు కెప్టెన్ అయ్యాక. అది ఒక రికార్డు. నిన్న దారుణమైనటువంటి ఓటమి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత్ జట్టును ఓటమే వెంటాడింది. ఇంగ్లాండ్లో 3వ టీ20లో టీమిండియాకి పరాభవం తప్పలేదు. ఈసారి ఆట మరింత ఘోరం. ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తయింది. దీంతో 5 టీ20ల పోరులో ఇంగ్లాండ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. తొలి టీ20 వర్షంతో రద్దయితే మొదట ఓపెనర్ ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 మెరుపులతో ఇంగ్లాండ్ 20 ఓవర్లో 7 వికెట్లకు 201 పరుగులు చేస్తే శామ్ కరన్ 41 నాట్అవుట్ కూడా రాణిస్తే ఛేదంలో భారత బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. భారత్ 11.4 ఓవర్లో కేవలం 76 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక్కడ ప్రధానమైంది ఏంటంటే, ఓ పక్కన వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు అనుకుంటే అతను ఊరికినే అవుట్ అయిపోతున్నాడు. అదే సందర్భంలో ఇప్పుడు మరొకసారి మొత్తం అందరూ వరుసబెట్టి ఓటమి జట్టు కట్టడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఏంటంటే గౌతమ్ గంభీర్ తప్పు అనుకోవాలి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఒక ఎత్తు, రెండవది మీరు డిఫెన్స్ ఆడద్దు, కొట్టేయండి అంతే, లేకపోతే అవుట్ అయిపోయింది, అంతేగాని డిఫెన్స్ ఆడద్దు అంటున్నాడు. అంటే స్ట్రాటజీ వద్దంటున్నాడు. అదే ఇక్కడ ఓటమికి కారణమవుతుంది.